రాష్ట్రంలో మద్యం షాపుల టెండర్ల వద్ద విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోకి తెలుగు మహిళా అధ్యక్షురాలు రోజా నేతృత్వంలో ఆందోళనకారులు చొరబడ్డారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలోని మరికొన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మద్యం విధానాన్ని నిరసిస్తూ విపక్షాలు, మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నాశనం చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరుస్తున్న మద్యం టెండర్లు వేసిన వాళ్ళకి ఈ రోజు రక్షణ కల్పిస్తూ మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి, మా ఇళ్ళన్నీ కూడా ఈ రోజు తాగుడు మత్తులో మునిగిపోతున్నారు. కాబట్టి ఈ మద్యం షాపులు వద్దని చెప్పి మహిళలు ఈ రోజు మూకుమ్మడిగా వస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం దారుణం, క్షమించడాని నేరం. ఆనాడు అధికారంలో రావడానికి ఒక మాట, ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట వైఎస్ గారిది. ఆ రోజు చెప్పారు దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు పరుస్తాము, అదే విధంగా మహిళలందరినీ ఆదుకుంటాం, మహిళలను లక్షాధికారం చేస్తామంటారు. ఈ రోజు దశల వారీగా మద్యాన్ని పెంచి ఈ రోజు అలవాటు లేని వాళ్ళకి కూడా అలవాటు చేశారు. కాబట్టి 3,000 కోట్ల ఆదాయం ఉన్న ఈ మద్యము ఈ రోజు 12,000 కోట్లకు పోయింది.